స్వయం అంటే సొంతగా, పోషకాలు అంటే సొంతగా ఆహారం తయారు చేసుకునే వాటిని ఎగ్జాంపుల్ మొక్కలు అంతేనా. పరపోషకాలు పోషకాలు. పర అంటే ఇతర, పోషకం అంటే ఆహారం. ఇతర జీవుల మీద ఆధారపడి జీవించేటటువంటి జీవరాశులన్నింటినీ ఏమంటాం మనం? అంటే మనకి రెండు షార్ట్ క్వశ్చన్స్. స్వయం పోషకాలు, సొంతగా ఆహారాన్ని తయారు చేసుకునే వాటిని స్వయం పోషకాలు. పర, ఇతర జీవుల మీద ఆధారపడి జీవించే వాటిని పరపోషకాలు అంటాం. దీనికి ఉదాహరణ రైట్, మనం కూడా జంతువులమే. మనం కూడా ఆహారానికి ఉదాహరణ ఒక గేదెని తీసుకున్నాం. ఈ స్వయం పోషకాల గురించి కిరణజన్య సంయోగ క్రియ ద్వారా ఆహారాన్ని ఏ విధంగా తయారు చేసుకుందో చెప్పుకుంటాం. ఓకేనా. పరపోషకాలు అంటే జంతువులు, ఈ ఇతర జీవుల మీద ఆధారపడి ఏ విధంగా ఆహారాన్ని తయారు చేసుకుంటాయో చెప్పుకుంటాం. ఆ రెండు గురించి చెప్పడాన్ని మనం మొదటి చాప్టర్ పోషణ. అంతేనా. సరే, మీరు ఇందాక కిరణజన్య సంయోగ క్రియ ద్వారా ఆహారాన్ని మొక్కలు తయారు చేసుకుంటే అన్న. అయితే మొక్క ఆకుపచ్చ రంగులో ఉంటుంది. దీనికి గల కారణం ఏంటి? దాంట్లో పత్రహరితం అనేటటువంటి పదార్థం ఉండటం వల్ల మొక్క ఆకుపచ్చ రంగులో, ఆకులన్నీ కూడా చెడ్డంగా కూడా ఆకుపచ్చ రంగులో, అన్ని ఆకుపచ్చ రంగులో ఉండాలని కాదు, ఆకుపచ్చ రంగులో లేకపోయినా కూడా ఆహార పదార్థాన్ని మొక్కలు కొన్ని తయారు చేసుకుంటాయి. వీటితో పాటు మొక్కల్లో కీటకాహార మొక్కలు కూడా ఉంటాయి. అవి ముందు చాప్టర్లో చెప్పుకున్నాం. ఇవాళ మనం చెప్పుకోవాల్సినటువంటి ఏంటిది? కిరణజన్య సంయోగ క్రియ. ఏం కావాలి? కిరణజన్య సంయోగ క్రియ జరగాలంటే ఏం కావాలి? మొక్కకి ఏం కావాలి? మొట్టమొదటిది నీరు, రెండవది గాలి, మూడవది దాన్ని కాంతి అని కూడా అంటాం కదా, కాంతి. ఈ మూడుని ఉపయోగించుకొని మొక్క ఆహార పదార్థాలని తయారు చేసుకుంటుంది. మొట్టమొదటిది నీరు కిరణజన్య సంయోగ క్రియ, గాలి కిరణజన్య సంయోగ క్రియ, కాంతి కిరణజన్య సంయోగ క్రియ. అసలు ఒక మొక్కని వేద్దాం. ఇది ఒక మొక్క అనుకోండి, అంతేనా. వీటిని ఏమంటావు? వేర్లు అంటాం, అంతేనా. దీన్ని ఏమంటాం? ఆకు. ఈ ఆకుపచ్చ రంగు ఉండడానికి కారణం పత్ర హరితం, అంతేనా. దీన్ని ఏమంటాం? సూర్యుడు. ఓకేనా. ఇది గాలిలో ఉండేటటువంటి వాయువు. ఇప్పుడు మనం కిరణజన్య సంయోగ క్రియ అంటే ఏం చెప్తున్నామంటే, ఈ మొక్క వేళ ద్వారా వేటిని గ్రహిస్తుంది? నీరు, నీరు, ఖనిజ లవణాలను గ్రహిస్తుంది, అంతేనా. దీన్ని కాండం అంటాం కదా. ఈ నీరు వేళ ద్వారా కాండానికి, పత్రాలకి అన్నిటినీ కూడా నీటిని, ఖనిజ లవణాలని అందజేస్తుంది. ఓకేనా. రెండోది, ఈ సూర్యుని వల్ల ఏం గ్రహిస్తుంది అంటే మొక్క సూర్యకాంతిని గ్రహిస్తుంది. ఏం గ్రహిస్తుంది? సూర్యకాంతిని గ్రహిస్తుంది. ఈ గాలిలో ఉన్నటువంటి కార్బన్
తీసుకుంటుంది. ఈ మూడింటిని కలిపి ఏమని చెప్తామంటే మనం కిరణజన్య సంయోగక్రియ అంటే వేళ ద్వారా నీటిని ఖనిజ లవణాలని సూర్యకాంతి సమక్షంలో గాలిలో ఉన్నటువంటి కార్బన్ డయాక్సైడ్ ని పత్ర రంధ్రాల ద్వారా గ్రహించి పిండి పదార్థాన్ని తయారు చేసుకోవడాన్ని కిరణజన్య సంయోగ క్రియ అలా చెప్తారు. వేళ ద్వారా ఏం గ్రహిస్తుంది? దేని సమక్షంలో? సూర్యకాంతి సమక్షంలో. సూర్యకాంతి సమక్షంలో గాలిలో ఉన్నటువంటి కార్బన్ డయాక్సైడ్. ఓకే, వేళ ద్వారా నీటిని ఖనిజ లవణాలని గాలి నుంచి కార్బన్ డయాక్సైడ్ ని సూర్యకాంతి సమక్షంలో పత్ర రంధ్రాల ద్వారా గ్రహించి పిండి పదార్థాన్ని తయారు చేసుకోవడాన్ని కిరణజన్య సంయోగ క్రియ. మళ్ళీ మొక్క వేళ ద్వారా నీటిని ఖనిజ లవణాలని సూర్యకాంతి సమక్షంలో గాలిలో ఉన్నటువంటి కార్బన్ డయాక్సైడ్ ని పత్రం యొక్క పత్ర రంధ్రాల ద్వారా గ్రహించి పిండి పదార్థాన్ని తయారు చేసుకోవడాన్ని ఏమంటామా? కిరణజన్య సంయోగ క్రియ అంటాం. దానికి ఒక ఫార్ములా చెప్పారు చూడండి మీ టెక్స్ట్ బుక్ లో. CO2 అంటే ఏంటి? H2O అంటే H2O నీరు. ఆక్సిజన్ ఏమంటాం మనం? O2 అంతేనా? 2H2O కాంతి పత్ర హరితము. ఈ రెండు కాంబినేషన్ లో మనం ఏం చూస్తున్నాం? కార్బన్ డయాక్సైడ్ ని నీటిని ఈ రెండింటిని దేని సమక్షంలో? కాంతి సమక్షంలో పత్రహరితం ఉపయోగించుకొని ఏం తయారవుతుంది మనకి? ఇక్కడ పిండి పదార్థం తయారవుతుంది. పిండి పదార్థాలు ఏమన్నాం అక్కడ? ఈ రెండు కాంబినేషన్ లో CH2O దీన్ని ఏమన్నాం అంటే కార్బోహైడ్రేట్ ప్లస్ ఇంకా ఏమేమి? H2 అంటే నీరు ప్లస్ O2 అంటే ఆక్సిజన్. కార్బన్ డయాక్సైడ్ నీరు మనం ఇక్కడ చెప్పాం. మనం ఇక్కడ వేళ ద్వారా నీటిని అన్నాం. నీటిని గాలి ద్వారా ఏం తీసుకుంటుందన్నా? గాలి ద్వారా ఏం తీసుకుంటుంది? కార్బన్ డయాక్సైడ్. నీటిలో కార్బన్ డయాక్సైడ్ దేని సమక్షంలో అని చెప్పాం మనం? కాంతి సమక్షంలో. దేన్ని ఉపయోగించుకొని? పత్రార్థాన్ని ఉపయోగించుకొని ఏం తయారవుతుంది మనకి? పిండి పదార్థాలు. ఈ పిండి పదార్థాన్ని ఏమంటామంటే మనం కార్బోహైడ్రేషన్. ఈ కార్బోహైడ్రేట్స్ తో పాటు ఏం విడుదల చేస్తుంది? తేమ నీటిని వదులుతుంది. దేని ద్వారా? పత్ర రంధ్రాల ద్వారా. దీంతో పాటు దేని వదులుతుంది? ఆక్సిజన్. ఈ ఆక్సిజన్ నే మనం పీల్చుకుంటాం. అదేం గ్రహిస్తుంది? కార్బన్ డయాక్సైడ్ ని గ్రహిస్తుంది. కార్బన్ డయాక్సైడ్ ని తీసుకొని మనకి ఏం వదిలిపెడుతుంది? అది ఆక్సిజన్ వదిలిపెడుతుంది. కాబట్టి మనం మొక్కలు బాగా పెంచాలి. ఎందుకంటే మనకు స్వచ్ఛమైనటువంటి ఆక్సిజన్ కావాలి కదా. కాబట్టి మీకు కిరణజన్య సంయోగక్రియ అంటే ఈ ఫార్ములా చూస్తూ కూడా మీరు క్వశ్చన్ ఆన్సర్ చెప్పాలి. కార్బన్ డయాక్సైడ్ గాలిలో ఉన్నటువంటి కార్బన్ డయాక్సైడ్ ని వేళ ద్వారా నీటిని కాంతి సమక్షంలో పత్రహరితాలను ఉపయోగించుకొని పిండి పదార్థాన్ని తయారు చేసుకోవడాన్ని కిరణజన్య సంయోగ క్రియని అంటారు. ఓకేనా? ఎవరు చెప్తారు? నేను చెప్పింది ఎవరు చెప్తారు? కిరణ్. రైట్. ఈ కార్బన్ డయాక్సైడ్ ఎక్కడ?
ఖనిజ చెప్పు గాలి నుండి నీటి ద్వారా వేళ్ల ద్వారా నీటిని ఖనిజ లవణాన్ని పత్ర హరితాల ద్వారా కాంతిని గ్రహించి పిండి పదార్థాన్ని తయారు చేయడానికి రైట్. ఇంకా బాగా క్లారిటీగా కూర్చోండి. రైట్. ఫస్ట్ ఇదే గుర్తు పెట్టుకోండి. మీరు వేళ ద్వారా ఏం చేస్తున్నాము? నీరు ప్లస్ వేళ ద్వారా నీటిని ఖనిజ లవణాలని, గాలి ద్వారా రెండు. ఫస్ట్ వేళ ద్వారా నీటిని ఖనిజ లవణాలని, గాలి ద్వారా కార్బన్ డైఆక్సైడ్ ని దేని సమక్షంలో? కాంతి సమక్షంలో. దేన్ని ఉపయోగించుకొని ఏం తయారవుతుంది? తయారవుతుంది. దీన్ని కిరణజన్య సంయోగ క్రియ అని నాకు ఇంకా క్లారిటీ చెప్పాలి. రైట్. గాలి నుండి కార్బన్ డైఆక్సైడ్ నీటిని ఎక్కడి నుంచి? కాంతి సమక్షంలో పత్ర హరితం ద్వారా పిండి పదార్థాలు తయారు చేయగానే కిరణజన్య సంయోగ క్రియ అంటారు. రైట్. ఇంకా ఇంకెవరు చెప్తారు? చెప్పు. తప్పు పోయినా ఇబ్బంది లేదు. విషయం చెప్పు. వేళ నుండి నీరుని ఖనిజ లవణాన్ని, ఈ బొమ్మ చూసే చెప్పచ్చు మీరు. వేళ నుండి నీరుని ఖనిజ లవణాన్ని, గాలి ద్వారా కార్బన్ డైఆక్సైడ్ కాంతి సమక్షంలో గ్రహించి పత్రహరితం ద్వారా పత్రహరితం ద్వారా ఏం తయారు చేసుకుంటుంది? దీన్ని పిండి పదార్థమైన కార్బోహైడ్రేట్స్. పిండి పదార్థాన్ని తయారు చేసుకోవడాన్ని కిరణజన్య సంయోగ క్రియ. అంతేనా? వెలుగు కదా అవుట్ పేరు అయిపోయింది సార్. పిఎస్ఆర్ వచ్చింది సార్. పిఎస్ఆర్